విక్రమసేనుడు అంతవరకు అల్లారుముద్దుగా పెంచిన ప్రతాపసేనుణ్ణి గురుకులానికి పంపడానికి నిశ్చయించుకున్నాడు. తల్లి మనసు కాబట్టి అన్నపూర్ణాదేవి ఎంతగానో బాధపడింది. ఏనాడు భర్త మాటకు ఎదురు చెప్పని ఆమె ఒకనాడు, రాజా, ప్రతాపసేనుణ్ణి గురుకులానికి పంపక తప్పదా? మన కళ్ళ ఎదుటే ఉండి విద్యను అభ్యసించడం కుదరదా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఎన్నడూ తనని ఎదురు ప్రశ్నించని భార్య అలా కళ్ళనీళ్లు పెట్టినసరికి చాలా బాధపడ్డాడు విక్రమసేనుడు. అయినా ఆమెను అనునయించి ప్రతాపసేనుడికి గురుకులానికి పంపక తప్పదని అతనికి ఏడుస్తున్న భార్యను తప్పికి తీసుకుని, దేవి, మాకు మాత్రం మన పుత్రుణ్ణి అంత దూరం పంపడం ఇష్టమా? కానీ ప్రతి రాకుమారుడికి తప్పని శిక్షణది. రేపు మన ప్రతాపుడు పెరిగి పెద్దవాడై నన్ను మించిన రాజు కావాలంటే ఇప్పుడు ఇలాగ చేయక తప్పదు అని అనునయించాడు. భర్త మాటను కాదనలేని అన్నపూర్ణాదేవి తన బాధను దిగమింగుకుని ప్రతాపుడు ప్రయాణానికి అన్ని సిద్ధం చేసింది. ఇక ప్రతాపుడు గురుకులానికి బయలుదేరే రోజు రానే వచ్చింది. తల్లి, తండ్రి భువనేశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని భారమైన హృదయంతో గురువు వెనకాల కదిలి వెళ్ళాడు ప్రతాపుడు. వేసవి కాలంలో కొద్ది రోజులు తమకు వస్తాడని తెలిసినా ఏడుపు ఆగలేదు ఆ రాజదంపతులకి. ప్రతాపుడు వెళ్లి వైపే చూస్తూ కన్నీరు ముద్దిగా విలిపిస్తూ అక్కడే ఉండిపోయింది అన్నపూర్ణాదేవి. అందరూ దుఃఖంలో మునిగి ఉన్న సమయంలో భువనేశ్వరి దేవి ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. తన కళ్ళ ముందు అనుక్షణం కదలాడి రాజ్యానికి తానే వారసుడనే విషయాన్ని గుర్తుకు తెచ్చే ప్రతాపసేనుడు ఇక కనపడడు అని ఆనందించింది ఆమె. అతడు లేని సమయంలో తన కొడుకుని ఎలాగైనా రాజును చేసే అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకుంది ఆమె. అలా కొన్ని సంవత్సరాలు దొరికిపోయాయి. క్రమంగా భువనేశ్వరదేవి కొడుకు వీరసేనుడు కూడా 6 ఏళ్ల వాడయ్యాడు. అతన్ని కూడా గురుకులానికి పంపే సమయం ఆసన్నమైంది. 6 ఏళ్లుగా అక్కడే ఉంటున్న ప్రతాపసేనుడు నేర్చుకున్న విద్యలను చూసి తన రెండవ కొడుకు కూడా అంతటి వాడవ్వాలని విక్రమసేనుడు కోరిక. పైగా గురుకులంలో ప్రతాపసేనుడు ఉండటం వల్ల వీరసేనుడు చింత ఏమాత్రం వారికి ఉండదు. ఒకనాడు వీరసేనుడు గురుకులానికి పంపే విషయంపై భువనేశ్వరి దేవితో చర్చించడానికి ఆమె మందిరం చేరుకున్నాడు విక్రమసేనుడు. భర్తను సాదరంగా ఆహ్వానించి అతని పక్కనే కూర్చుంది ఆమె. తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి, భువనేశ్వరి, మన వీరసేనుడు 6 ఏళ్ల వాడయ్యాడు. ఇదే వయసులో ప్రతాపుడిని గురుకులానికి పంపాము. ఇక వీరసేనుడు కూడా గురుకులానికి పంపడానికి ఇది ఉచిత సమయం అని అనుకుంటున్నాను. అతని మాటలు వింటూనే కూర్చున్న చోటు నుండి దిగ్గున లేచి నిలబడింది భువనేశ్వరి. భర్త మాటలను ఆమెకి ఎంత మాత్రం రుచించలేదు. ప్రతాపసేనుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకునే సమయానికి వీరసేనుడు కాస్త పెద్దవాడు ఉంటాడు కాబట్టి ఏ మాయో మంత్రమో వేసి అతన్నే ఆ రాజ్యానికి మహారాజును చెయ్యాలని ఆమె ఆలోచన. ఇప్పుడు వీరసేనుడు గురుకులానికి వెళ్తే ప్రతాపసేనుడు కంటే తర్వాత అతడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు కనుక తన ఆలోచన ఫలించదు అని ఆమె ఉద్దేశం. అలా ఒక్కసారిగా లేచి నిలబడి ఆలోచనలో మునిగిపోయిన భార్యను అసహనంగా చూశాడు విక్రమసేనుడు. ఆమె ఆలోచనలు భంగపరుస్తూ, ఏమిటి దేవి, నా మాటలు నావే గాని నువ్వు జవాబైనా ఇవ్వలేదు, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అందుకు జవాబుగా, మహారాజా, నాకు వీరసేనుడిని గురుకులానికి పంపడం సుతరాము ఇష్టం లేదు. అటువంటి ఆలోచన ఉంటే దయచేసి వినరాడండి అని మొండిగా చెప్పింది. భువనేశ్వరి మాటలకు ఆశ్చర్యపోవడం రాజు అంతైంది. అదేమిటి దేవి, మన కుమారుడు భవిష్యత్తు కోసమే కానీ వేరే కారణం వల్ల అతన్ని పంపించట్లేదు కదా, అతని భవిష్యత్తుకి మనమే అడ్డంకులుగా నిలవకూడదు అని చెప్పబోయాడు మహారాజు. అతన్ని మధ్యలోనే వారిస్తూ, ప్రతాపుడిని పంపినట్లుగా వీరసేనుడిని పంపడం నేను సహించలేను. చిన్నతనం నుండి తల్లి ప్రేమకు తండ్రి ఆదరణకు నోచుకొని నేను ఇప్పుడు కొడుకు నుండి విడిపడి ఉండలేను. పైగా వీరసేనుడు గురుకులానికి వెళ్తే అతనిది కూడా తల్లిదండ్రులు ఉండి లేని బ్రతికే అవుతుంది అంటూ బిగ్గరగా ఏడవసాగింది. తన చిన్ననాటి సంఘటనల వల్ల బాగా కలత చెందిన భువనేశ్వరి దేవిని చూసి జాలిపడ్డాడు విక్రమసేనుడు. ఇక ఆనాటికి ఆ ప్రస్తావన విరమించి ఆమెను ఓదార్చాడు. మెల్లగా కొన్ని రోజుల్లో ఆమెను ఒప్పించవచ్చు అనేది అతడి భావన. కానీ ఆమె ఎన్నటికీ కొడుకుని దూరం చేసుకోవడానికి ఒప్పుకోదని ఆనాడు విక్రమసేనుడికి తెలియదు. ఇక రోజు వీరసేనుడిని గురుకులంలో చేర్పించే చర్చలు అంతఃపురంలో జరగసాగాయి. తన సాయి శక్తులా భువనేశ్వరిని ఒప్పించడానికి అన్నపూర్ణాదేవి కూడా ప్రయత్నించింది. కానీ చివరకు భువనేశ్వరి దేవి తన పంతాన్ని నెగ్గించుకోవడానికి అన్న పానీయాలు మానేసి అలకాగృహానికి చేరుకుంది. రోజులు గడుస్తున్న ఆమె పట్టు విడవక నీరసించిపోతూ ఉండటం వల్ల భువనేశ్వరి పరిస్థితిని చూడలేని అన్నపూర్ణాదేవి భర్తకు నచ్చచెప్పింది. మహారాజా, వీరసేనుడిని వదలటం చెల్లెలికి ఇష్టం లేదు. ఎలాగో ప్రతాపుడు గురుకులంలో ఉన్నాడు కాబట్టి అతని నుండి మన వీరసేనుడు విద్యలను అభ్యసిస్తాడు. అదే కాకుండా తగిన గురువుని రాజ్యానికే పిలిపించి అతనికి విద్యాభ్యాసం జరిగేట్లు ఏర్పాటు చేయండి. నా ఈ ఒక్క కోరికను మన్నించి భువనేశ్వరి మాటలు కాదనకండి అని ప్రాధాయపడింది. ఇక చేసేదేమీ లేక తనకు ఇష్టం లేకుండా వీరసేనుడిని తమ వద్దే ఉంచి విద్యాభ్యాసం చేసేటట్లు నిర్ణయించాడు విక్రమసేనుడు. పంతం నెగ్గిన భువనేశ్వరి దేవి ఎప్పట్లాగే హుషారుగా తిరుగుతూ ఇక రాబోయే కాలంలో తాను చేయబోయే పనికి
ఇప్పటి నుండే సాధన చేయటం మొదలుపెట్టింది. అంతఃపురంలో తనతో పాటు ఉన్న వీరసేనుడి కన్నా భువనేశ్వరి దృష్టంతా ప్రతాపసేనుడి మీదే ఉంది. రోజు రోజుకి అతడు అన్ని విద్యల్లో ఆరితేరి తన గురువుల్ని ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు అనే వార్తలు విని కోపంతో రగిలిపోయేది ఆమె మనసు. ఇక సంవత్సరంలో ప్రతాపసేనుడు విద్యాభ్యాసం పూర్తవుతుంది. ఆ సంవత్సరం గడపడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు రాజదంపతులు. తనకి రాజ్యపాలనలో సహాయపడుతూ ప్రతాపసేనుడి గురించి నిత్యం ఆరా తీసి భువనేశ్వరి దేవి పైన ప్రత్యేకమైన నమ్మకం విక్రమసేనుడికి. తల్లి అయిన అన్నపూర్ణాదేవి ఆరాడపట్లో వింతలేదని, కానీ సబతి కుమారుడైన ప్రతాపసేనుడిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే భువనేశ్వరి దేవిది గొప్ప సంస్కారం అని ఎప్పుడూ అతను అనుకుంటూ ఉండేవాడు. అన్నపూర్ణాదేవి కూడా ఆ విషయంలో చెల్లెల్ని పొగుడుతూ ఎంతగానో మెచ్చుకునేది. అందుకే ప్రతాపసేనుడి విద్యాభ్యాసం పూర్తి వచ్చిన వెంటనే యువరాజుగా, ఆ రాజ్యానికి రాబోయే రాజుగా ప్రకటించడం గురించి ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం ముందుగా భువనేశ్వరి దేవికే చెప్దామని ఒకనాడు ఆమె మందిరానికి వెళ్లారు. కలిసి తన వద్దకొచ్చిన ఇద్దరిని చూసి ఒక ఏదో విశేషం ఉందని, అది కూడా ప్రతాపసేనుడికి సంబంధించిందే అని ఊహించింది భువనేశ్వరి. తన మనసులో కలిగిన కలవరాన్ని అతి కష్టం మీద అణుచుకుని నవ్వుతూ వారిని ఆహ్వానించింది. ఏమి నా భాగ్యం, ఎన్నాళ్లకు ఆది దంపతుల వంటి మీ ఇద్దరు నా మందిరానికి వచ్చారు అంటూ ఎన్నో పొగడ్తలతో తీపి మాటలతో వారిని అలరించింది. ఆమె అభిమానానికి ముచ్చటపడుతూ ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆమె పక్కనే కూర్చుంది అన్నపూర్ణాదేవి. చెల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇలా రావటం జరిగింది. తప్పక నీకు ఈ వార్త వినగానే సంతోషం కలుగుతుంది అంటూ చెప్పనారంభించింది ఆమె. ఆమెను మధ్యలోనే ఆపుతూ, దేవి, ఈ శుభవార్తను నన్ను చెప్పనివ్వండి అన్నాడు విక్రమసేనుడు. ఆమె భువనేశ్వరి వైపు తిరిగి, భువనేశ్వరి, మన ప్రతాపుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని త్వరలో రాజ్యానికి తిరిగి రాబోతున్నాడు. అతడు రాజ్యానికి వచ్చిన వెంటనే ఎంతో వేడుకగా అతన్ని యువరాజుగా, ఈ దేశానికి కాబోయే రాజుగా ప్రకటిద్దామని మా ఉద్దేశం అని వివరించాడు విక్రమసేనుడు. తాను ఎన్నాళ్ల నుండో ఏ విషయం గురించి కలత చెందుతూ వస్తోందో చివరికి ఆ వార్త వినే రోజు రానే వచ్చింది అని మనసులో నివ్వెరపోయింది భువనేశ్వరి. ఇలా జరుగుతుందని తాను ఊహించిన ప్రతాపుడు రాజ్యానికి తిరిగి వచ్చిన వెంటనే రాజదంపతులు అతన్ని యువరాజును చేయటానికి నిశ్చయించుకుంటారని మాత్రం ఆమె అనుకోలేదు. కనీసం 1-2 సంవత్సరాల సమయం ఉంటుంది. అప్పటికి వీరసేనుడు కూడా 18 ఏళ్ళు అవుతాడని ఆశపడింది. ఇక సమయం లేదని తెలుసుకున్న ఆమె ఏదో ఒక విధంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిశ్చయించుకుంది. నోట మాట రాక స్థానంలో నిలబడిపోయిన భువనేశ్వరి దేవిని చూసి ఆశ్చర్యపోయారు రాజదంపతులు. ఎంతసేపు వేచి చూసినా ఆమె మాట్లాడలేదు సరికదా, కనీసం వారు ఉన్నారనే ఛాస కూడా ఆమెకు లేకుండా పోయింది. తన పక్కనే కూర్చుని ఉన్న భువనేశ్వరిని మెల్లగా భుజం తట్టింది మహారాణి. ఆమె పిలుపుకు ఈ లోకంలోకి వచ్చిన భువనేశ్వరి తన ఏమర్పాటుకి తానే నిందించుకుంటూ పైకి మాత్రం ఎంతో ఆనందాన్ని ప్రకటించింది. అక్క, ఈనాడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతవాడుగా నా చుట్టూ తిరిగి ఆడుకున్న ప్రతాపుడు అప్పుడే ఎంత వాడైనాడు. అసలు మన ప్రతాపుడు ఈ దేశానికి కాబోయే రాజు అంటే నమ్మలేకుండా ఉన్నాను అంటూ గలగలా మాట్లాడింది ఆమె. ఆమె మౌనాన్ని అమితమైన సంతోషం వల్ల కలిగిన ఉద్వేగంగా అనుకున్నారు రాజదంపతులు. ఆమె మనస్సులోని కుటిల ఆలోచనలు మాత్రం ఏమాత్రం పసిగట్టలేకపోయారు. ఆమె నిస్వార్థ బుద్ధికి ఎంతగానో పొంగిపోతూ వారు ఏర్పాటు చేయబోయే వేడుకల గురించి మరిన్ని విశేషాలు ఆమెకు చెప్పి ఆమె వద్ద కొంతసేపు గడిపి సెలవు తీసుకుని తమ తమ మందిరాలకు నిష్క్రమించారు. తాను ఆనాడు విన్న విశేషాలకు ఎన్నడూ కలగనంత అసూయ, ద్వేషం, కోపం కలిగాయి భువనేశ్వరీదేవికి. తాను ఎంతో ఆనందంగా మహారాణి భోగాలను అనుభవించాలని విక్రమసేనుడి వివాహం ఆడితే కేవలం రెండో భార్యగా సరిపెట్టుకోవలసి వచ్చింది. అయినా ఏదో ఒక విధంగా తనని తన సమాధానపరుచుకుంది. ఇప్పుడు తనకు పట్టిన గతే కుమారుడికి పడుతూ ఉంటే చూడలేక, అతడి భవిష్యత్తు ఊహించుకోలేక కోపంతో ముగిపోతోంది ఆమె. వీరసేనుడి గురించి ఇంత అపత్రయపడుతూ ఉంటే వీరసేనుడు మాత్రం తల్లిలాంటి స్వభావం కలవాడు కాకపోవడంతో ఎంతో సున్నిత మనస్కుడు. ఇతరుల మంచే తప్ప చెడు అనేది అతడు ఆలోచించలేడు. అందరూ ఆనందంగా ఉండాలన్నదే అతడి ఆకాంక్ష. అది కాక అన్నపూర్ణాదేవి అన్నా, ప్రతాపసేనుడు అన్నా అతడికి వల్ల వాళ్ళ అభిమానం. బాగా చిన్నవాడు అవటం వల్ల తన మనసులోని ఆలోచనలు కొడుకు కూడా చెప్పకుండా దాచింది భువనేశ్వరీదేవి. అయినా అతడి వైఖరి చూస్తుంటే ఆమె ఎంతవరకు సహకరిస్తాడు ఈయన అని అనుమానమే. అందుకే తాను చేయవలసింది చేసి తర్వాత అతన్ని అనునయించవచ్చు అని అనుకుంది భువనేశ్వరీదేవి తన మనసులో. ఇక తర్వాత ఏమైంది వచ్చే భాగంలో చూద్దామా?